అప్పే ప్రాణం తీసింది. ఫినాన్స్ వేధింపులు తాళలేక మరో ప్రాణం బలైంది. ఫైనాన్షియల్ బెదిరింపులు, వారు చేసిన అవమానాలు భరించలేక సంతోష్ అనే క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా చింతల్ రంగానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖలీల్, లవకుమార్ అనే వ్యక్తుల మధ్య వర్తిత్వంతో 60,000 అప్పు తీసుకున్నాడు బాధితుడు. 2 నెలల వడ్డీ చెల్లించాడు. అయితే గత నెల వడ్డీ చెల్లింపుకు ఆలస్యం కావడంతో మృతుడు సంతోష్ను తీవ్ర దుర్భాషలాడారు ఫినాన్షియర్లు. ఇక వారి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్కి ముందు తన మొబైల్లో వీడియో రికార్డ్ చేశాడు బాధితుడు. ఫినాన్స్ వారి వేధింపులతోనే సూసైడ్ చేసుకుంటున్నట్టు వెల్లడించారు. ఫైనాన్స్ వేధింపులు తాళలేక సంతోష్ అనే క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. సుజాత, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ రామ్నగర్ లో అప్పుల బాధలు తట్టుకోలేక సంతోష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నటువంటి ముందు కూడా తను ఒక మొబైల్ ఫోన్ లో వీడియోని రికార్డ్ చేశాడు. ఫైనాన్స్ వారి వేధింపులు తట్టుకోలేకనే సూసైడ్ చేసుకుంటున్నట్లుగా కూడా బాధితుడు తెలిపాడు. అయితే గత కొన్ని రోజుల క్రితము 60,000 రూపాయలు అప్పుగా తీసుకున్నటువంటి వ్యక్తి 2 నెలల నుంచి వడ్డీ చెల్లించడం లేదని, ఎవరైతే అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి తనని వేధిస్తున్నారు అని చెప్పేసి తన బాధను వ్యక్తం చేస్తూ ఆ వీడియోను కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈ అప్పుల గురించి ఎప్పుడు ఇంట్లో ఎక్కడా కూడా తెలియదు. తను కేవలం కుటుంబ అవసరాల కోసము, అదేవిధంగా తన క్యాబ్ నడుపుతూ ఆర్థిక పరిస్థితుల కోసమే తను 60,000 అప్పు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అధిక వడ్డీని వసూలు చేస్తూ వడ్డీ వ్యాపారులు తనను వేధిస్తున్నారని అందరి ముందు అవమానపరిచేలాగా తను వడ్డీకి ఇచ్చినటువంటి వ్యక్తి తనని అవమానిస్తుంటేనే తను ఆ బాధని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కేసు మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని, తనకు అప్పించినటువంటి 3 వ్యక్తులను కూడా అసలు ఏం జరిగింది ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు ఇంటికి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి కార్ని తీసుకోవడంతో పాటు తన భార్య ముందు కూడా తనని అవమానించారు అని, అవమానం తట్టుకోలేకనే ప్రస్తుతం సూసైడ్ చేసుకుంటూ ఆ వీడియోని రికార్డ్ చేసినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.